విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా స్ఫూర్తికి సంబంధించి 3వ రోజుకి చేరుకుంది. మనతో పాటు చీరాల ఎమ్మెల్యే ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది? గేమ్స్ ఆడుతున్నారు, థర్డ్ డే ఈ రోజు. ఈ కార్యక్రమంలో చాలా హ్యాపీగా జాలీగా ఉన్నారు. వాళ్ళ యొక్క వయసు కూడా మర్చిపోయి చాలా ఆనందంగా అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తారు. ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన ఈ సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు సార్, అంటే క్రీడల పోటీలు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ ఒక రకంగా ప్రతిరోజు కూడా ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ ని మేము మానసికంగా ఈ కార్యక్రమాలన్నిటికీ వారి నాంది పలికారు కాబట్టి ఖచ్చితంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ పార్టీ ఉందంటే మేమందరం కూడా ఎమ్మెల్యేలు అయ్యామంటే మరి వారి సెలవే, వారి దయే. దానివల్ల ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమం పెడడం వల్ల ఎన్టీఆర్ ని ప్రతిరోజు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం దొరికిందని చెప్పి తెలియజేస్తాను. నేను షార్ట్ పుట్ వేస్తాను, జస్ట్ వాలీబాల్ ఆడతాను, ఇంకా అంతే, ఇంకేమున్నాయి. చూసారు కదా, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఇంకా మేము ఇట్లాంటి యాక్టివిటీస్ లో తలుచుకుంటూ ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK న్యూస్, విజయవాడ.